హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ చందు. ఈ రోజు నేను మీ ముందు కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ తీసుకొచ్చాను. అవేంటో చూద్దాం పదండి. రీసెంట్ గా జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. వాటిలో మొదటిది ఖనిజాభివృద్ధి సంస్థ బాండ్లతో 9,000 కోట్ల సమీకరణ, పంచాయతీ రాజ్ శాఖల హోదాల సమీకరణకు ఆమోదం అయితే తెలిపారు. ఇంకా ఏపీ ప్రైవేట్ వర్సిటీల బిల్లులకు ఆమోదం అయితే తెలిపారు. అంతేకాకుండా కుప్పంలో 5.34 కోట్లతో డిజిటల్ హెల్త్ సెంటర్ ప్రారంభించాలని చెప్పి చర్చలు అయితే జరిగాయి. వీటితో పాటు 372 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా విజయనగరం జిల్లాలోని టీడీపీ ఆఫీస్ కు భూమి కేటాయింపు, ధవళేశ్వరం వ్యవసాయ కాలేజీకి భూమి కేటాయింపు వంటి కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ టాపిక్, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఎంతో మంది భక్తులు కాలినడకనైతే వస్తూ ఉంటారు. కానీ ఈ మార్గంలో రీసెంట్ గా ఏనుగుల గుంపు అయితే సంచరిస్తూ ఉంది. మనమైతే వివరాల్లోకి వెళ్ళినట్లయితే తిరుమల కాలినడక మార్గంలో ఏనుగుల సంచారం కలకలమైతే రేపుతుంది. మొదటి ఘాట్ రోడ్డు కలిసే 7వ మైలు సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్ద ఏనుగులు తిరుగుతున్నట్లు ఆ మార్గంలో కాలినడకన వెళ్తున్న భక్తులు టీటీడీ విజిలెన్స్ వారికి, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అయితే అందించారు. సమాచారం అందిన వెంటనే వాటిని తిరిగి అటవీ ప్రాంతంలోకి పంపించేందుకు అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా ఏనుగుల గుంపు కాలినడక మార్గంలో వస్తూ ఉండడంతో భక్తులు అయితే భయాందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి టీటీడీ విజిలెన్స్ వారు, ఫారెస్ట్ అధికారులు ఇటువంటివి తరచూ జరగకుండా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్, అమ్మాయిల హాస్టల్లో స్పై కెమెరా పెట్టారని చెప్పి ఈ విషయం అయితే కలకలం రేపుతుంది. మనమైతే వివరాలకు వెళ్ళినట్లయితే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి కృష్ణారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్ నడుపుతున్న మహేశ్వర్ అనే వ్యక్తి ఫోన్ చార్జర్ లో కెమెరా పెట్టినట్లు గుర్తించిన విద్యార్థులు పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అంతేకాకుండా ఆ స్పై కెమెరాలోని పలు చిప్స్ ని పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. వాటి గురించి ఇంకా పూర్తి విషయాలు అయితే తెలియాల్సి ఉంది. ఏమైనా ఆడపిల్లలు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాళ్ళు అయితే అడుగడుగునా ఉంటారు. కానీ ఒక్కసారి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఒక ఆడపిల్లని ఈ విధంగా ఇబ్బంది పెడతాను అంటే మనని కనింది కూడా ఒక తల్లే కదా, ఆమె ఒక ఆడదే కదని. నెక్స్ట్ టాపిక్, ముంబై ఇండియన్స్ టీమ్ ఫ్యాన్స్ కి అయితే ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ అయినటువంటి జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి నుంచి ఇంకా కోలుకోలేదు. అందువలన ఐపీఎల్ తొలి 2 వారాల పాటు జరిగే మ్యాచ్లకు ఆయన దూరంగా ఉంటారని చెప్పి సమాచారం అయితే వస్తుంది. ముంబై ఆడే తొలి 4-5 మ్యాచ్లకు దూరంగా ఉండి తర్వాత జరిగే జట్టులతో చేరతారని చెప్పి సమాచారం అయితే వస్తూ ఉంది. ప్రస్తుతం బుమ్రా గారు ఎక్కడున్నారంటే బెంగళూరులోని సిఓఈలో కోలుకుంటున్నారు. కానీ వీరి ఈ గాయంతోనే బౌలింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉన్నారు. వారి పట్టుదలకి, వారి కసికి మనమైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.